వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదా చెన్నై. ఇదిగో అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోరింగ్ అనమాట. మోటార్ లేదు, మార్నింగ్ మాత్రమే వాటర్ వస్తుందన్నమాట. అక్క వాళ్ళ అబ్బాయి అయితే బోరింగ్ కొట్టేసి వాటర్ అని నింపేస్తున్నాడు. ఇంకా పెద్దక్క చిన్నక్కేమో గిన్నెలు అయితే తోమేస్తున్నారు. మా నాన్నగారు అయితే చికెన్ అవి కట్ చేస్తున్నారు అనమాట. నేనేమో పడుకొని నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా టీ నగర్, అవి సామాన్లు అవి చూస్తున్నాను అనమాట. అలా జారపడ్డాను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పని ఉండదండి. అక్క వాళ్ళ ఇంటికని కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకేం పనులు చెప్పరు. చక్కగా అన్నీ మంచం దగ్గరికి తెచ్చిపెట్టేస్తారనమాట. అక్క పుట్టింటికి వెళ్తే అంతే కదా అనేసి, ఎప్పుడో ఒకసారి వెళ్తాననేసి. అక్కేమో మార్నింగ్ టిఫిన్కి ఏమో దోశలు చికెన్ కర్రీ చేసింది, తర్వాత పీతలు కూడా చేసింది. అక్క వాళ్ళ అబ్బాయి ఏమో, పెద్దక్క వాళ్ళ అబ్బాయి ఎగ్ దోశ వేస్తున్నాడు అనమాట అందరికీను. పాపం అందరికీ ఆ రోజు దోశలన్నీ వేసింది మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. కష్టపడ్డాడు. అంటే అందరం ఉన్నాం కదా, చాలామంది ఉన్నాం కదా అనేసి అందరికీ దోశలు వేసాడు. ఇక్కడేమో ఆ చిన్నబాబు ఉన్నాడు కదా, చిన్నక్క వాళ్ళ అబ్బాయి, నెయిల్ పాలిష్ దొరికితే చాలు కాలంతా పామేసి వదిలేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ నా కాలుకి పామేశాడు. ఒక కాలుకి, మళ్ళీ ఇంకొక కాలుకి కూడా పెడతానండి, ఇస్తానమాట. మళ్ళీ మాకు మార్నింగ్ టీ నగర్ వెళ్ళిపోయాం సండే టిఫిన్ చేసి. అక్క కొన్ని సామాన్లు ఏవో మళ్ళీ తీసుకోవాలి అంటే మళ్ళీ టీ నగర్ వెళ్ళామన్నమాట. మా అక్క పరిస్థితి చూడండి, బస్ స్టాప్లో ఎండకి షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయాము, కానీ బస్ కోసం వెయిటింగ్ అనమాట. పాపం ఎంత ఈ వీడియో ఏమో గోల, ఎండకి చాలా చిరాగ్గా అనిపించింది. పాపం మా అక్కని చూసారా, పిచ్చిదానిలా చేసాడు రోడ్డు పైన. ఇది ఎందుకు పెడుతున్నానంటే కామెడీగా ఉందని చెప్పేసి మరీ పెడుతున్నానండి. ఎందుకంటే మా అక్క తెలుస్తుంది కదా అనేసి చాలా కామెడీగా అనిపించింది. ఫోన్లో ఏదో మాట్లాడుతుంటే వీడేమో ఉండడు. ప్లాస్టిక్ బల్ల అయితే తీసుకున్నాము ఈయన భయపెట్టడానికి, టీ నగర్లో అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అనమాట. ఇది ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. ఫంక్షన్ కోసం చెన్నై వెళ్ళాం అందరమేను. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఫంక్షన్కి. మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను నేను. ఇక్కడ వైజాగ్లో డ్రెస్ తీసుకున్నాను మా పాపదైతే, చాలా బాగుంది. అక్కడైతే లోకల్ ట్రైన్ అండి, లోకల్ ట్రైన్లో అయితే బయలుదేరిపోయాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్